ఇవాళ చెన్నైలోనో లాటూరులోనో ఎట్లయితే రైళ్లలో ట్యాంకర్లు పెట్టి తెచ్చుకుంటున్నారో ఆ అవస్థ మన భవిష్యత్ తరాలకు ఉండొద్దన్న ఉద్దేశంతో చాలా ముందు చూపుతో 3 టీఎంసీల నీళ్లను మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఇక్కడికి తీసుకొచ్చి మిడ్మానేర్ నుంచి ఆడికెళ్ళి పైకి తీసుకురావాలని ఒక ఆలోచన చేసినారు. అందులో భాగంగానే ఆనాటి మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల పైన ఉంటుంది సముద్ర మట్టానికి. మల్లన్న సాగర్ 560 మీటర్లు 557 మీటర్ల మీద ఉంటుంది. మన గండిపేట 540 మీటర్ల మీద ఉంటుంది. అంటే కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకుంటే 618 మీటర్లకు వెళ్ళి 540 మీటర్లకు తీసుకుంటే గ్రావిటీ ద్వారానే నీళ్ళు తెచ్చుకోవచ్చు పూర్తి స్థాయిలో. అంటే 618 మీటర్లకి నీళ్లు వస్తే కిందికి పోతాయి కదా, పడవ దిక్కు నీళ్ళు పల్లం దిక్కు పోతాయి కదా, అట్లా మనం తెచ్చుకోవచ్చు అనేది ఆ రోజు మా ప్రణాళిక. దానిలో భాగంగా ఏం చేసినాము, అదే సమావేశంలో 111 జీవో ఎత్తివేస్తూ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నేను చదివి వినిపిస్తాను మీకు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి సాగునీటి కోసం సంగారెడ్డి కాలువ నిర్మిస్తున్నారు. ఈ గ్రావిటీ కాలువ 27వ కిలోమీటర్ దగ్గర హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు కాళేశ్వర జలాల్ని మళ్లించి ఏర్పాటు చేశారు. సంగారెడ్డి కాలువ గరిష్ట వరద ప్రవాహ సామర్థ్యం 5054 క్యూసెక్కులు కాగా ఇందులో సాగునీటికి 4354 క్యూసెక్కులు కేటాయించారు. మిగతా 700 క్యూసెక్కులను జంట జలాశయాలకు తరలించి మూసీ ప్రక్షాళనకు కేటాయించారు. సంగారెడ్డి కాలువ 27వ కిలోమీటర్ నుంచి మళ్లించే కాళేశ్వర జలాలని సమీపంలో ఉన్న రావల్కోల్ చెరువుకు తరలిస్తారు. అక్కడి నుంచి కాలువ ద్వారా లేదా పైప్ లైన్ ద్వారా ముత్తంగి ప్రాంతం మీదుగా గండిపేట జలాశయానికి తరలిస్తారు. గండిపేట నుంచి జలాలు హిమాయత్ సాగర్కు వస్తాయి. అక్కడి నుంచి ఏడాది పొడవునా జంట జలాశయాలు కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రవహించనున్నాయి. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన మాట, హుసేన్ సాగరు హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది. హుసేన్ సాగర్ని కూడా ఎప్పటి నుంచో నడుస్తున్నాయి ప్రణాళికలు క్లీన్ చేయాలని. మేము ఆ రోజు ప్లాన్ చేసింది ఏంటంటే జంట జలాశయాల నుంచి అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలా ద్వారా మనం హుసేన్ సాగర్ కూడా ఆ రోజే ప్లాన్ చేసినాం. హుసేన్ సాగర్ కూడా గోదావరి జిల్లా తీసుకొచ్చి బుల్కాపూర్ నాలా ద్వారా అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలాలో ఒక పాయ వదిలిపెడితే గోదావరి నీళ్లు దాని నుంచి స్ట్రైట్గా హుసేన్ సాగర్ కూడా వస్తాయి. తద్వారా మొత్తం ఇటు హుసేన్ సాగర్ అటు 2 జంట జలాశయాలు కూడా పూర్తిగా సమృద్ధిగా ఉంటాయనేది మన ఎజెండా. దిస్ ఈజ్ ఫ్రమ్ 17th May 2023 క్యాబినెట్ ఇన్ కేసీఆర్ గవర్నమెంట్. కేవలం 1100 కోట్ల రూపాయలతోనే ఈ పని చేయవచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇవాళ మీరు పేపర్ యాడ్ చూడండి. కొండపోచమ్మ దగ్గర మేం సోర్స్ పెడితే దాన్ని కట్ చేసినారు, తీసేసినారు. కారణం లోగుట్టు పెరుమాళ్ళకెరక అని వారికే తెలియాలి, మాకు తెలియదు. 1100 కోట్లతోనే అయిపోయే ప్రాజెక్టును ఇవాళ 7380 కోట్లు 90 కోట్లు అంటే దాదాపు 7 రెట్లు పెంచేసినారు. ఎవరి కోసం, ఎందుకోసం చెప్పరు, సమాధానం రాదు. ఎందుకు స్పష్టంగా మీరు కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు పెంచుతున్నారు, ఏ కారణం చేత పెంచారు, మల్లన్న సాగర్ ఎందుకు మార్చారు సోర్సు, ఏం అవసరం వచ్చింది, ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు విన్నారు శాసనసభలో. 35,000 కోట్లతో అయిపోయే ప్రాణహిత చెవులను పక్కన పెట్టి మీరు 87,000 కోట్లు చేసినారు దీన్ని అని మాట్లాడినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, అసలు మీకు సోయుందా, అవగాహన ఉందా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే మనందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమేమి పెట్టినాము. కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్రాణహితాలో ఎన్నడూ కూడా స్టోరేజ్ పెట్టలేదు, 14 టీఎంసీల స్టోరేజ్ పెట్టినారు మీరు. అదే మేము 141 టీఎంసీల సామర్థ్యంతో 15 రిజర్వాయర్లు నిర్మాణం చేశాం. దానివల్ల సహజంగా ఖర్చు పెరగదా, రిజర్వాయర్లు కట్టాలా, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలా, పెరుగుతుంది. ఇంకోటి మీరు ప్రాణహిత చేవెళ్ళ డిజైన్ చేసింది 2006-07లో, మేము మొదలుపెట్టింది 15-16లో. మరి అప్పటికి ఇప్పటికి 8 ఏళ్ల తర్వాత స్టీల్ ఖర్చు పెరుగుతుంది, సిమెంట్ ఖర్చు పెరుగుతుంది, అన్ని ఖర్చులు పెరుగుతాయి కదా. రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది, జిఎస్టీ వచ్చింది, ఇంకా చాలా వచ్చినాయి. వాటన్నిటి తర్వాత అది పెరిగితేనేమో ఇది 2 రెట్లు 2.5 రెట్లు పెరిగితే అదేదో ఘోరం జరిగిపోయింది, అదేదో పెద్ద స్కామ్ అన్నారు. ఇవాళ నేను అడుగుతున్నా 7 రెట్లు ఎట్లా పెరిగింది కాస్టు, 1100 కోట్ల ప్రాజెక్టు 7,400 కోట్ల ప్రాజెక్టు ఎట్లా అయ్యింది, ఇది స్కామ్ కాదా? నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నా, మీడియా మిత్రులు దయచేసి మీరు పరిశోధించండి. వాస్తవం ఏంటి అంటే 150,000 కోట్ల మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించగానే మేము అడ్డుపడ్డాం, హైదరాబాద్ ప్రజలు అడ్డుపడ్డారు, నిలదీసినారు. 16,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని 150,000 కోట్లు ఎట్లా అవుతాయి అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు, ఇన్నోవేటివ్ థింకింగ్ కదా. ఇన్నోవేటివ్ థింకింగ్లో భాగంగా ఏం చేసినారంటే స్కామ్ని కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తున్నారు. 150,000 కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు.
అందుకే విడతల వారి దోపిడీ మొదలు 1100 7,700 చేయాలి, ఆ తర్వాత ఇంకోటి 5 రూపాయలు ఉన్నదాన్ని 40 రూపాయలు చేయాలి, పెంచుకుంటూ ఆఖరికి మొత్తం స్కామ్ మళ్ళీ 1,50 కోట్ల కాడికి తేవాలి. ఇది వీళ్ళ ఎత్తుగడ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మే 17, 2023 నాడు 1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బ్రహ్మాండంగా రావులకోల్ చెరువులో పోసి రావులకోల్ చెరువు నుంచి గండిపేటకు నీళ్ళు తీసుకొచ్చే మార్గం గ్రావిటీ ద్వారా ఉంటే ఇవాళ మీరు 3 WTPలు ఎందుకు కడుతున్నారు, 5 పంప్ హౌస్లు ఎందుకు పెడుతున్నారు, ఎవరి లాభం కోసం పెడుతున్నారు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎట్లా పెరిగింది? కమిషన్లు దండుకోవడానికా, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడానికా, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికా? ఎందుకు తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని పక్కకు పెట్టి ఎక్కువ ఖర్చుతో చేస్తున్నారు? ఒక దిక్కు మీరే చెప్తున్నారు పైసలే లేవు, అప్పు ఉడతలేదు, ఒక్క పథకం ఇచ్చేందుకు ఏమీ లేదు అని పచ్చి అబద్ధాలు ఒక దిక్కు మీరే చెప్తారు. పార్లమెంట్ చెప్పినా, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లని పార్లమెంట్ చెప్పినా సిగ్గు లేకుండా మొన్న అసెంబ్లీలో కూడా 8 లక్షల కోట్లని ఒకరు, 7 లక్షల కోట్ల అప్పని ఇంకొకరు నోటికొచ్చిన అబద్ధాలు ఒకవైపు మాట్లాడుతున్నారు. ఒక దిక్కేమో తులం బంగారానికి పైసలు లేవు, ఆడబిడ్డలకు 2,500 ఇయ్యనికి పైసలు లేవు, 6 గ్యారంటీల అమలుకు పైసలు లేవు, ముసలోళ్ళకి 4,000 పెన్షన్ ఇయ్యనికి పైసలు లేవు, రైతు బంధు ఏడానికి పైసలు లేవు, ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. వీటికి పైసలు లేవు. కానీ 7,400 కోట్లతో ఎవరు అడగని ప్రాజెక్టును మాత్రం అర్జెంటుగా టేకాఫ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి గారు? తప్పకుండా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇందులో అవినీతి కోణమే కాదు, క్రిమినల్ కోణం కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ వెనకాల ఒక క్రిమినల్ కోణం కూడా ఉంది. మీకు యాదికుండాలే, ఆనాడు అదేదే వెలుగు పత్రికలో వచ్చింది సుంకిశాల, అది ఇవ్వండి, సుంకిశాల వెలుగు ఉంది, ఇక్కడ ఉంది. ఇగో ఇది వెలుగు పత్రికలో వచ్చింది. ఏమన్నది ఇలా? సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే HMWSB హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు నడుపుతున్నది ఈ ప్రాజెక్ట్ని, వాళ్ళ ఆధీనంలో నడుస్తున్నది. ఏం చెప్పారు ఇందులో? ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అర్జెంటుగా బ్లాక్ లిస్ట్ చేయండి, పక్కన పెట్టండి అని HMWSB మరి రిపోర్ట్ ఇచ్చింది అని వెలుగు పత్రిక, V6 వెలుగు సంస్థ వారిచ్చిన పత్రికా కథనం ఇది. మరి వాళ్ళు నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఏ ఏజెన్సీ అయితే బ్లాక్ లిస్ట్ మీద చేయాలో, ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలో, ఎవరినైతే నేషనల్ హైవే అథారిటీ ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేసింది. మన కేరళలో ఒక రహదారి వీళ్ళు నిర్మాణం చేసినారు, NH66, అక్కడ ఒక స్లోప్ ప్రొటెక్షన్ వాల్ కొలాప్స్ అయింది, వీళ్ళు కట్టిందే, సేమ్ ఇదే కంపెనీ కట్టింది. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళేమో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసినారు, డీబార్ చేసినారు. మరి మీరెందుకు చేస్తలేరు? మీ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లోనైతే సుంకిశాలు ఉంటుందో దాని రిటైనింగ్ వాల్ కొలాప్స్ అయితే మళ్ళీ వాళ్ళకే 7,400 కోట్ల వర్క్ ఇచ్చినావంటే ఏమర్థం చేసుకోవాలి? నేను రాష్ట్ర ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? ఎందుకు ఇంత అవాజ్యమైన ప్రేమ వారి మీద మీకు? ఇదే సంస్థను కదా మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ అని హుంకరించింది, గర్జించింది మీరే కదా. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈరోజు బెస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయింది? నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎట్లయింది చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడినాక కొన్ని టీవీలు లైవ్ కట్ అవుతాయి, కొంతమంది రేపు రాయరు, నాకు తెలుసు, అది పర్వాలేదు. మీకు రాసే ఇది లేక మీకు ఉండకపోవచ్చు, మీకు ఇబ్బందులు ఉండొచ్చు. కానీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇవాళ సోషల్ మీడియా ఉంది, ప్రజలు చూస్తారు, తెలుసుకుంటారు. మీకుండే ఇబ్బందులు సోషల్ మీడియాలో ఉండవు, ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు మీడియా చాలా పవర్ఫుల్గా మారిపోయింది. కాబట్టి నేను అడుగుతా ఉన్నా, నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అదే బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీకి ఇస్తావు. 1100ను 7,400 కోట్లు చేసి ఎక్కడ నీ సంస్థనే ఇచ్చింది కదా, నువ్వే కదా మున్సిపల్ మినిస్టరు, మున్సిపల్ మినిస్టర్ కిందే ఉంటుంది కదా HMWSB. మరి అదే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డులో కుప్పకూలిపోతే సుంకిశాల, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా, వాళ్ళని పనిష్ చేయకపోగా రివార్డ్ ఇస్తావా? కొడంగల్ ప్రాజెక్టు వాళ్ళకి ఇస్తావు, వాళ్ళకును ఇంకొక ఆయన ఎవరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తావు, ఇద్దరు కలిపి 4,000 కోట్ల వరకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. ఇంకో దిక్కేమో ఇవాళ మళ్ళీ 7,400 కోట్ల వరకు మళ్ళీ అదే సంస్థకి, ఎవరైతే సుంకిశాల కూలిపోవడానికి కారకులో వారికే ఇస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వానికి లేని మొహమాటం మీకెందుకున్నది? కేంద్ర ప్రభుత్వం బార్ చేసింది వాళ్ళని, NHలో మీరు పాల్గొనవద్దు అని చెప్పి వాళ్ళని బ్లాక్ చేసింది. మీరెందుకు చేస్తలేరు? ఇది క్రిమినల్ కుట్ర కాదా? ఖచ్చితంగా నేను అంటా ఉన్నా, ఇది దోపిడీ తప్ప ఇంకోటి కాదు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై 1,000 కోట్లు కొల్లగొట్టడానికి ఢిల్లీకి ముడుపులు పంపి సీటు కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఏమీ లేదని చెప్పి మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా. అట్లాగే ఎప్పుడో 20 ఏళ్ల కింద పేపర్కి పరిమితం అయిపోయిన ప్రాణహిత చేవెళ్లలోనేమో అది
దాన్ని మేము రిజర్వాయర్లు యాడ్ చేసి బ్రహ్మాండంగా దానిలో తెలంగాణను రీడిజైన్ చేసి సస్యశ్యామలం చేస్తే అది స్కామ్ అట. మరి ఇక్కడ ఎందుకోసం తక్కువ ఖర్చుతో అయిపోయేదాన్ని పెంచితే స్కామ్ ఇట్లా కాదు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. 1100 కోట్లు 7,500 కోట్లు ఎట్లా పెరిగింది చెప్పాలి. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ జరుగుతున్నది వాస్తవానికి ఏంటంటే విడతల వారి దోపిడీ అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఒకేసారి 1,50,000 కోట్లు కాకుండా ముందు 7,400, ఆ తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో మరొక 10,000, ఆ తర్వాత ఇంకో 20,000, ఈ పద్ధతుల్లో మూసీలో కూడా ముఖ్యమంత్రి గారు దోపిడీకి తెరలోపినారు. ఎంఆర్ అనే సంస్థ హైదరాబాద్లో మీకు తెలుసు, ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ఇంకా ఎంక్వైరీ ఉంది. వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు, మూసీలోకి వచ్చేయండి మీరు, నేను 300 ఎకరాలు